నమస్తే కోసుకుమరి బొత్స సత్యనారాయణ గారితో పవన్ కళ్యాణ్ గారి భేటీ. మరి ఇది ఇప్పుడు బాగా చర్చకి దాటిస్తున్నటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. అసలు నిజంగా భేటీ అవుతారు లేదు, ఇది జరుగుతున్నటువంటి అంటే $1,00,000 ప్రశ్న అనమాట. ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుంది కదా చూద్దాం. కానీ బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విభేదించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని అప్పుడు పిసిసిగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. అలాగే ఇట్లాగే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కలిసిపోయాడు, వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వైసీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని సామాజిక వర్గం ఒకటే అయినా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల శాసనమండలికి సంబంధించినటువంటి ఆ స్పీచ్ అంటే ఆ సెషన్స్ జరుగుతున్నటువంటి టైంలో వాళ్ళిద్దరు రోడ్డు మీద సడన్ గా కలవటం, ఒకరినొకరు హగ్ చేసుకోవటం, ఇవన్నీ బాగా చర్చకి దారితీశారు. ఇప్పుడు భేటీ అంటున్నారు, అది నిజంగా జరుగుతుందా? కానీ భేటీ అంటే వేరే కారణాల వల్ల అని చెప్తున్నారు వాస్తవ పరిస్థితి. కానీ నేను దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారా, బాలినేని శ్రీనివాస్ గారిని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అదేంటంటే బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీలో చాలా మంది అంటే చెడ్డవాళ్ళు ఉన్నారు, కానీ కొద్దిగా మంచి వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళని ఉదాహరిస్తూ చెప్పారు. అది అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఎలక్షన్స్ అయిపోయి బాలినేని శ్రీనివాస్ గారు వచ్చేసి జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు. పిఠాపురం సభలో కూడా ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడిన సందర్భం మనం చూస్తూ వచ్చాం, వీడియో కూడా చేస్తాను నేను. అట్లాగే బొత్స మామూలుగా ఏదైనా పని ఉంటే ఒక లేఖ రాయొచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు, రకరకాల ఫోన్ కూడా కాదు మామూలుగా బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు, లేదా లేఖ రాయొచ్చు ఏదైనా పని ఉంటే. కానీ డైరెక్ట్ గా పోయి కలిసే అంత విధానం అంటే ఏదో జరగబోతుంది అనేటువంటి కోణం. మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని పిసిసి ఉన్న టైంలో ఓన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విభేదించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు అంటే కాలం గడిచే కొద్దీ మళ్ళీ వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యి వైసీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు ఆయన ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. విజయనగరానికి సంబంధించిన ఆ ఏరియా మొత్తం కూడా వీళ్ళు కనుసనలో ఉంటుంది. వాస్తవంగా అయితే వీళ్ళకి మంచి అంటే రాజకీయ అనుభవం ఉంది, మరి గ్రౌండ్ లో పార్టీని బాగా బలోపేతం చేసుకోగలరు, ఇది ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ కూడా బొత్స సత్యనారాయణ గారిని జనసేనలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా ఆ మాటకి బలాన్ని చేకూరుస్తున్నాయి. బట్ కాదు అనేటువంటి విధంగా ఎంతమంది ప్రస్తావించినా కానీ అది ఎంతవరకు కట్టింది ఎవరు నమ్మలేకపోతున్నారు. బట్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. కానీ వాస్తవ పరిస్థితులు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన రాబోయేటువంటి రోజుల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని తీసుకోబోతున్నాడు. ఆయన వ్యూహంలో భాగంగా ఇదంతా నడుస్తుంది అనేటువంటి విధంగా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. మరి ఏమైతే